13,000 ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చినాం. వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. 575 కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించినాం. 2,600 మందిని ఏఈఓలుగా అందులో నియమించినాం. ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ భారతదేశంలో మనం ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అధ్యక్ష. 2014లో మన స్థానం 14వ స్థానం వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1. అంతేకాకుండా ప్రొడక్టివిటీ ఉత్పాదకత అని చెప్తాం అధ్యక్ష. ఎకరానికి దరిదాపుగా ఇవాళ 25 నుండి 26 క్వింటాలు వండుతుంది. ఒకప్పుడు 17-18 క్వింటాలు వండేది. అదేవిధంగా ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత ఇలా నెంబర్ 2గా వచ్చినాం అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణము ఉత్పాదక తర్వాత ఇలా వరి ఉత్పత్తిలో 3 కోట్ల మెట్రిక్ టన్నులతో పంజాబ్ని, ఉత్తరప్రదేశ్ని, వెస్ట్ బెంగాల్ని అందరినీ తలదన్ని ఇలా నెంబర్గా వచ్చినాం. మంత్రాలు ఇస్తే రాలేదు అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణం పెరిగింది. ఆనాడు 131 లక్షల ఎకరాలు ఉంటే ఇవాళ 210 లక్షల ఎకరాల్లో ఇలా వానాకాలం కానీ యాసంగి కానీ సాగవుతున్నది అధ్యక్ష. అదేవిధంగా మనం ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసినాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఇవాళ చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం దరిదాపుగా 141 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం. మనం తీసుకుందాం అనుకుంటున్న సందర్భంలో కూడా కేంద్రం ఒప్పుకోకపోతే సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మొత్తం యావత్తు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, క్యాబినెట్ కానీ అక్కడ పోతే చాలా అవమానకరంగా మాట్లాడారు. క్యా చమత్కార్ కర్ దియా, ఐ వాజ్ దేర్ ఇన్ ద మీటింగ్ విత్ కేంద్ర మంత్రులు చెప్పి సన్నోట్లని, దొడ్డోట్లని, ముతకోట్లని రకరకాల మాట్లాడి మీరే ఉన్నట్లయితే ఇవి దొడ్డోట్లు ఒకవేళ ఎండాకాలంలో వచ్చిన వాటి అన్నిటి కూడా నూకలు అవుతుందని చెప్తే ఆ నూకలు బుక్కండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తే ఆనాడు నిరసించి ఆనాడు 20-30 లక్షలకే కొట్లాడేది అధ్యక్ష. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కానీ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇవాళ మనకి ఇస్తున్నది. ఖచ్చితంగా ఇంతవరకు కొనమని. కానీ 5 ఏళ్లలో ఏనాడు లేనట్టు ఈ సంవత్సరం మాత్రమే యాసంగిలో చాలా తక్కువగా మీరు ఇవాళ ప్రొక్యూర్ చేసిన అధ్యక్ష. 2019 నుండి ఈనాడు తీసుకున్నట్లయితే ఇవాళనే అత్యంత తక్కువగా ప్రొక్యూర్మెంట్లో మీరు వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం, రైతు బంధు ఏదైతే ఇస్తామనుకున్నా సరిగ్గా ఇవ్వకపోవడం, అదేవిధంగా మా ఏరియాలో అధ్యక్ష జనగామ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఇలా 2087 రూపాయలు ఉంటే జనగామ మార్కెట్కి వెళ్తే 1530 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. దాన్ని వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తే అధికారులు వాళ్ళని పోయి హెచ్చరిస్తే చాలా మంచి పని చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసింది. మేము అనుకున్నాం ఖచ్చితంగా అది బాగానే జరుగుతుందని. పొద్దున్నే పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏం చేశానంటే 1530 రూపాయలు ఉంటే కాదు మీకు అంతా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 1560 రూపాయలు చేసిన అధ్యక్ష. ఆనాడు ఆ మార్కెట్లో తీసుకున్న ఈనాంది 11 మంది రైతులది మీకు నేను పంపిస్తా అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ పంపించవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంఎస్పీ రాకుండా 1530 ఉంటే 30 రూపాయలు ఇచ్చినట్లయితే అది ఏం జరిగినట్టు అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్న వడ్లకు 2203 రూపాయలు ఉంటే ఇవాళ దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మీరు కూడా చెప్పిన అధ్యక్ష ఖచ్చితంగా మేము దొడ్డు వడ్లకు మాత్రమే మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అధ్యక్ష. వాళ్ళు కూడా సన్న వడ్లు వండిస్తే మేము ప్రోత్సాహిస్తున్నారు అధ్యక్ష. రైతులు చాలా ఎకరాల రైతులు సన్నవడ్లు వడ్డించుకుంటే కనీసం వాళ్ళకు ₹1 కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలాసేపు నుంచి చూస్తాను. పల్లా రాజేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు మీకు చాలా అనిపించకపోవచ్చు, మాకు చాలాసేపు వారు కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 9 సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీలో దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందర ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేశారు తప్ప వాళ్ళకి ఎక్కడ తేడా ఉన్నది అధ్యక్ష. ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంటుకు సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు. ప్రతి రకంగా ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి 3 బిల్లులు తెస్తే పార్లమెంట్లో మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ
రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. నోట్ల బంద్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల ఇవాళ చేసినటువంటి వీళ్ళు మేము ఇవాళ మళ్ళా ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎంఎస్పీకి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం. ఎంఎస్పీ మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకు ఉన్నది. ఒక బోనస్ చెప్పినాం, బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం, దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం, దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు, దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న ₹1,00,000 సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ ₹1,50,000 రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో ₹2,00,000 దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడి ఉందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మీరేమో మేము రైతులకు వ్యతిరేకం అన్నట్టు. అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నా చెప్పండి. ఏం నిర్ణయం? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాను అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడుతూ నేను వారు చెప్పిందని చెప్తాను, అందరూ చెప్తారు. రైట్, మీరు చెప్తే మీరు మాట్లాడలే బరాబర్గా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్పినాను. మీ యొక్క బట్టి విక్రమార్క గారు ఆనాడు పిసిసి అధ్యక్షులు గారు సంతకం చేసి బయటికి రిలీజ్ చేసిన దాంట్లో దొడ్డు వడ్లకు ₹500 ఇస్తామన్నారు. మీకు నేను పంపిస్తా. 2183 రేటున్న వరికి మేము ₹500 ఇస్తామన్నారు. 2183 రేటు ఉన్నది దొడ్డు వడ్లకి, ₹2203 ఉన్నది సన్న వడ్లకి. ఇది మీకు ఇప్పుడే పంపిస్తాను. నాదేమైనా ఉన్నట్లయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అధ్యక్ష, మీ యొక్క వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన విధంగానే కౌలు రైతులకు కూడా ₹15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ కౌలు రైతులకు సంబంధించింది ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసిండ్రా? ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసిండ్రు? ఏ విధమైన పద్ధతితో అడాప్ట్ చేసిండ్రని చెప్పేసి కూడా చెప్తే వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కోరుతున్నా. భూమి లేని ఉపాధి హామీ రైతులకు నేను ఎక్కువ విషయాలు ఇలా తీసుకొని 2 విషయాలు అధ్యక్ష. ఎంఎన్ఆర్ఈజీసీ కింద పనిచేస్తున్న దరిదాపుగా జాబ్ కార్డు హోల్డర్స్ దరిదాపుగా 60 లక్షల మంది ఉన్నారు. మీరు బడ్జెట్ పెట్టిందో మరి చాలా తక్కువగా ఉన్నది. ₹12,000 మీరు ఇస్తామన్నారు. ఆ 12,000 మరి 60 లక్షల మందికి ఇస్తుండ్రా లేదా? ఇస్తే మరి బడ్జెట్లో లేదు కదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేను బట్టి విక్రమార్క గారికి వారికి కూడా దయచేసి దొడ్డు ఓట్లకు సంబంధించింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2183 ఆ 2183 అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన ఎంఎస్పీ రేటు దొడ్డు ఓట్లకు 2183, సన్న ఓట్లకు 2203. ఇది కరెక్టా కాదా? దయచేసి స్పీకర్ గారి ద్వారా వారికి నేను పంపిస్తున్నా. అదేవిధంగా పంట బీమా గురించి కూడా మీరు కొంత డబ్బులు పెట్టిండ్రు. కానీ పంట బీమాలో ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి బాబు సార్ స్పీకర్ గారి ద్వారా ఇచ్చే పంట బీమా ద్వారా గత ప్రభుత్వం 2016 నుంచి 2020 వరకు 2,415 కోట్లు పెట్టినాం. కానీ మన యొక్క కంపెనీలు మనకిచ్చింది మాత్రం 1,871 కోట్లు మాత్రమే బ్యాక్ వచ్చింది. అంటే దరిదాపుగా 544 కోట్లు అనేది మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క రైతులకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతులు ముగ్గురు కలిసి పంట బీమాలో ఫసల్ బీమాలో పెడతారు. ఇవాళ దాంట్లో మన రైతులకు వచ్చింది 10 మంది రైతులు కడితే ముగ్గురు మాత్రమే వచ్చింది. ఆ ముగ్గురికి వచ్చిన దాంట్లో దరిదాపుగా మనం ప్రతి సంవత్సరం కూడా 70 లక్షల మంది రైతులు, లేకపోతే దరిదాపుగా 45-50 లక్షల మంది యాక్టివ్ రైతులు ఉంటే 10 లక్షల మంది మాత్రమే ఆ ఫసల్ బీమా యోజనకు వస్తున్నారు. అందులో మనకు ఇవాళ మన డబ్బులు కట్టిన తర్వాత వచ్చేది కూడా 3 లక్షల మంది రైతులకు మాత్రమే ఉపయోగం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో, మోడీ గారిలో ఉన్న గుజరాత్ కూడా బయటకు వచ్చేసింది. కర్ణాటక లేదు, జార్ఖండ్ లేదు, పంజాబ్ లేదు, పశ్చిమ బెంగాల్ లేదు, బీహార్ లేదు, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, కేరళ లేదు. ఇవన్నీ కూడా అందులోకెళ్ళి బయటకు వచ్చినాయంటే
అధ్యక్ష నేను 5 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటే సబ్జెక్టు వ్యవసాయము. 15 మినిట్స్ ఇస్తున్నాం మీకు, 15 మినిట్స్. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా 15-16 మినిట్స్ మించి ఎవరికి ఇవ్వలే. 15 మినిట్స్ మాకు దయచేసి, అన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళు లేరు కాబట్టి మాకు ఇచ్చారు. దయచేసి మీరు ఆ యొక్క సబ్జెక్టులను బట్టి సమయం ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్ష. నేను వేరే అదనంగా ఇవ్వమని అడుగుతున్నాను. సబ్జెక్టుకు 15 చొప్పున. కాబట్టి ఈ పంట బీమా యోజన మీరు పెట్టేటప్పుడు ఇవన్నీ నష్టాలు ఇంతకుముందు జరిగినాయి కాబట్టి రైతులు కూడా 30% మాత్రమే ఉపయోగం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన దాంట్లో దయచేసి చూసి మనకు ఒక పాలసీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు బంధు గురించి మీరు చాలా సమావేశాలు పెడుతున్నారు. రైతు బంధు గురించి ఏం చెప్పిన అధ్యక్ష? డిసెంబర్ 9 రాండి. డిసెంబర్ 9 కాగానే రాజశేఖర్ రెడ్డి గారు 5 మినిట్స్ తోటి క్లోజ్ చేయండి. కానీ బట్ 5 మినిట్స్ సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. 5-15 మీరు దయచేసి ఆలోచించండి. ఇప్పటివరకు మీరు నేనేమి వేరే డిబేట్ కావట్లేదు. 15-16 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలేదు. మనకు ఉపయోగపడేదే ఇలా పంట బీమా గురించి అడిగితే మా యొక్క అభిప్రాయం చెప్పినాం ఏ విధంగా తీసుకోవాలని. అదేవిధంగా ఇవాళ ఇచ్చిన దాంట్లో పంటకు 500 రూపాయలు ఇస్తున్నారు, మీరు మాట తప్పినని చెప్పేసి వారికి లెక్కలు వారు ఇచ్చిన కాపీ ఏది ఉందో అది పంపించింది తప్ప నేను డిబేట్ గాను వీటి మీదనే మాట్లాడతా. టైం కూడా లిమిట్ చూసుకోండి, మీకు 25 మినిట్స్. ఓకే అధ్యక్ష. ఇవాళ మొదటి చాలా మంది మా బట్టి విక్రమార్క గారు కూడా కొన్ని స్వీపింగ్ రిమార్క్ చేశారు. అసలు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు గుట్టలకు, రాళ్లకు, చెట్లకు, ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ ఇస్తున్నారని. అధ్యక్ష చెప్పని అధ్యక్ష, మేము మాట్లాడిన తర్వాత మీరు ఎవరు మాట్లాడవచ్చు కదా. ఏస్ అధ్యక్ష, గుట్టలకు చెట్లకు కూడా ఇచ్చినాం. మా సీతక్క గారు చెప్పింది కదా, కష్టపడి గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళు మొత్తం కూడా చేసుకుంటే చెప్తాం చేసుకుంటే వాళ్ళందరికీ 4.5 లక్షల మందికి పోడు రైతులకు భూములు ఇస్తే వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఒకటే పంట పండుతుంది, 2 పంటలకు ఇచ్చినాం. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. 4 అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చినాం. అదేవిధంగా వారు చెప్పారు మొదటి పంటకు ఇచ్చిన తర్వాత 2వ పంటకు వేయకుండా ఎందుకు ఇచ్చినని. యాసంగిలో 10 లక్షలు 15 లక్షలు పండేది అధ్యక్ష. 20 లక్షలు మాత్రం ఉండే 2014లో. ఎప్పుడైతే మెల్లమెల్లగా వాళ్ళందరినీ ప్రోత్సహించడం కాబట్టి, నీళ్ళు ఇచ్చినాం కాబట్టి, పెట్టుబడి ఇచ్చినాం కాబట్టి 24-20 లక్షల నుంచి వెళ్ళి 75 లక్షలకు యాసంగిని ప్రోత్సాహం చేసినామంటే 2వ పంటకు మేము ముందు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించడం కాబట్టే జరిగింది. అంతేగాని ఊరికేనేదో అలాటప్పగా ఇయ్యాలి అధ్యక్ష. 24,000 కోట్లు వేస్ట్ అయినట్టు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. అధ్యక్ష, కేసీఆర్ గారు అన్నిటినీ ల్యాండ్ ఇన్వెంటరీ చేసిండ్రు. అది ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఇరిగేషన్ అయినా, పోలీస్ అయినా, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ల్యాండ్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ చేసింది. మీ యొక్క అధికారులను అడిగాను. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇన్వెంటరీ చేసి 12 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసేసిండు. ఎవరికైతే ఎక్కడైతే గిరిజనులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం, ఎస్సీ రైతులకు ఇవ్వాలనుకున్నామో ఇచ్చినాం. అంతే తప్ప కానీ ఎవరికి పడితే వారికి ఇష్టం వచ్చినట్టు ఇవ్వలేదు అధ్యక్ష. 131 లక్షలు ఉన్న విస్తీర్ణం 208 పెరిగిందంటే ఈ యొక్క రైతు బంధు యొక్క సహాయం చేసినాం కాబట్టే. అదేవిధంగా మీ బుక్లోనే పెట్టిండ్రు బట్టి విక్రమార్క గారు చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మొత్తం కూడా మన యొక్క రైతులు ఎంతమంది రైతులు ఎట్లా ఉన్నారు అధ్యక్ష? మీరే ఇచ్చిన మార్జినల్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారని. మార్జినల్ ఫార్మర్స్ ఈ రాష్ట్రంలో మార్జినల్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ 91.4%. దే హ్యావ్ 68.2% ఆఫ్ ద ల్యాండ్ ఎక్స్టెంట్. అదేవిధంగా స్మాల్ మీడియం తీసుకుంటే 10 ఎకరాల లోపున్న రైతులు ఈ రాష్ట్రంలో 98.5, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ 88.7 ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది. మీడియం కూడా మీరు తీసుకున్నట్లయితే 10 ఎకరాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్నది మొత్తం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో 99.9 మొత్తం హోల్డింగ్స్ లో 70,51,000 మందికి సంబంధించింది 1,51,00,000 మీరు ఇచ్చిన బుక్ లోనే చెప్తున్న అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? బాగా డబ్బున్న వాళ్ళు, భూమి కలిగిన వాళ్ళు, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 9,000 మంది రైతులు వాళ్ళకున్న భూమి 2 ఎకరాల 2.6% మాత్రం కలిగి ఉన్నారు. వాళ్ళు దానికోసం భూస్వాములకు ఇచ్చిండ్రు. చాలా మంది ఇచ్చిన వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డికున్న నా భార్య పేరు మీద, నా పేరు మీద ఉన్న 42 ఎకరాలకు 12 సంవత్సరాలుగా 12 విడతలు చేస్తే
గివిటప్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టి దాన్ని కూడా రిటర్న్ ఇచ్చినాం. లెక్కలు తీసుకోండి అధ్యక్ష. అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలని మీరు చేస్తున్న అవగాహన ఏంది అధ్యక్ష? ప్రతి సంవత్సరం ఎలక్షన్ మన యొక్క దీని ముందు పంట ఎట్లా వేయాలి, పచ్చి రొట్టె ఎట్లా వేయాలి, ఎరువులు రసాయన ఎరువులు ఎట్లా తగ్గించాలని చెప్పి తప్ప మీరు మాత్రం ఇప్పుడు పోయి అడుగుతున్నారు 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గిరిజనులకు ఇవ్వాలన్నా వద్దా, ఎస్సీ రైతులకు ఇవ్వాలన్నా వద్దా, ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు తప్ప మేము ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇచ్చిన 1,51,00,000 ఎకరాలు ఏదైతుందో కొంత ఖచ్చితంగా అరాకొరా ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. ఆ రైతులందరికీ అధ్యక్ష దయచేసి ప్లీజ్ ఒక 15 మినిట్స్ 25 మినిట్స్ ఆల్రెడీ మీరు మాట్లాడారు. దాంట్లో 2 మినిట్స్ ఇంటరప్షన్ వచ్చింది.